బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది? కేసీఆర్ నాయకత్వంపైనే కవిత తిరుగుబాటు చేస్తున్నారా? కేసీఆర్ షాడో లీడర్ జగదీష్ రెడ్డిపై కవిత ఎందుకలా మాట్లాడారు? ఇప్పుడు కేసీఆర్ మద్దతు కూతురుకా జగదీష్ రెడ్డికా? ఆమె మాటలపై తండ్రి కొడుకులు ఎందుకు స్పందించడం లేదు? కవిత తీరుతో కారు పార్టీ మరింత కష్టాల్లోకి వెళ్లబోతుందా? బీఆర్ఎస్ లో కవిత వర్సెస్ జగదీష్ రెడ్డి. బీఆర్ఎస్ లో రచ్చుకెక్కిన అంతర్గత కలహాలు. కేసీఆర్ నాయకత్వంపై కవిత ప్రశ్నలు. జగదీష్ రెడ్డిని లిల్లీ ఫుట్ అంటూ కవిత కామెంట్. కేసీఆర్ మద్దతు కూతురిక జగదీష్ రెడ్డిక. కవిత మాటలపై స్పందించని కేసీఆర్ కేటీఆర్. పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపనున్న కవిత మాటలు. గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్లో అంతర్గత కలహాలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. కవిత రాజకీయ ప్రత్యర్థుల మాదిరిగా మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు కవితకు కోపం తెప్పించాయి. నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ను సర్వనాశనం చేసిన లిల్లీ ఫుట్ అంటూ ఆమె జగదీష్ రెడ్డిని ఘాటుగానే విమర్శించారు. జగదీష్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి పాత్ర పోషించారని ప్రశ్నిస్తూనే ఆయన విజయం కేవలం అదృష్టమేనంటూ కూడా కవిత వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్లో అంతర్గత కలహాలను మరింత ఉధృతం చేశాయి. ఒక లిల్లీపుట్ నాయకుడు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే. ఆయన సీటు సావు తప్పి కన్నులొట్టవైన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు? అది కూడా ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు? ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్న పిల్లగాడు నిన్నగాక మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటుపడతట్టు మాట్లాడు. అసలు ఎవరు మీరు? మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది? బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్లోకి వచ్చి పదవులు పొంది ఉల్టా నా మీదనే మాట్లాడతారా మీరు? మేము ఉద్యమం చేసిందే మీ మీద కదా. చిన్న పిల్లగానిలా ఉండు బాబు. నువ్వు పెద్దవాళ్ళ విషయాల్లో తలదూర్చకు, తెలియని విషయాల్లో అసలే తలదూర్చకు. నీ వెనకాల చాలా మంది ఉన్నారు అని అనుకుంటున్నావేమో. వాళ్ళ సంగతి కూడా ప్రజలకు వస్తుంది, తెలుస్తుంది ఎప్పుడో ఒకసారి, అన్ని బయటపడతాయి. ఒక ఆవేదనతో చెప్తున్నా, నేను ఉట్టిగా చెప్తలేను. రాజకీయం చేయొచ్చు కానీ ఇంత నీచంగా ఒక ఇంటి ఆడబిడ్డ మీద ఇటువంటి మాటలు మీరే అనిపించి స్పందించకుండా ఉంటారా? తెలంగాణ ప్రజలు ఊరుకోరు, నేను చెప్తున్నా. కవిత తన విమర్శలు జగదీష్ రెడ్డితో పాటు పార్టీలోని కొందరు సీనియర్ నాయకులపై కూడా సంధించారు. కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్సీ మల్లన్న తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వంటి సీనియర్ నాయకులు మౌనం వహించారని, ఈ విషయంలో జగదీష్ రెడ్డి పాత్ర ఉందంటూ కూడా ఆమె ఆరోపించారు. తన తండ్రి కేసీఆర్కు రాసిన ఒక రహస్య లేఖ బయటకు రావడంలో కూడా జగదీష్ రెడ్డి హస్తం ఉందంటూ కవిత సూచనప్రాయంగా వ్యాఖ్యానించారు. అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఒక ఇంటి ఆడబిడ్డగా నా మీద చేస్తే యావత్ తెలంగాణ బాధపడి అనేక మంది ఎక్కడికక్కడ డైరెక్ట్గా రియాక్ట్ అయింది. మరి ఏమైందో ఏమో నాకు తెలియదు కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అన్నదమ్ములకు వాళ్ళు మాత్రం ఎవరు రియాక్ట్ కాలేదు. ఎందుకు కాలేదు అన్నటువంటి విషయం ఒకటి ఆలోచించాలి. రెండు, మీ అందరికీ తెలుసు, నేను ఎప్పుడు కూడా నిర్దిష్టమైన సమాచారం లేకుండా మాట్లాడను. ఇవాళ నేను చాలా నిర్దిష్టమైన సమాచారంతో చెప్తున్నా. ఆ వ్యాఖ్యల వెనుక ఒక బీఆర్ఎస్ పెద్ద నాయకుడి హస్తం ఉన్నది. అందుకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా రియాక్ట్ కాలేదని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఆ కుట్రలు చేసిన పెద్ద నాయకులు ఏమనుకుంటున్నారంటే నా దగ్గర ఎవరో 10 మందిని పెట్టి నా దగ్గర జరిగే అంశాల సమాచారం ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామని చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. కానీ ఆ బాగా పెద్దగా ఉన్న నాయకుడికి అర్థం కావాల్సింది ఏంటంటే అక్కడేం జరుగుతుందో కూడా నాకు సమాచారం వస్తూనే ఉంటుంది. సో మీరు ఏ టైంలో ఎవరిని కలిశారు, నా మీద వ్యాఖ్యలు చేయడానికి మీరు ఎవరిని ప్రోత్సహించారు, మీరు ఎంత కింద స్థాయికి దిగజారి ఒక ఆడబిడ్డ మీద అటువంటి వ్యాఖ్యలు చేయించారు, ఇవన్నీ కూడా నేను చూస్తున్నా, గమనిస్తున్నా. నేను బలంగా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ మీరు నన్ను ఒంటరి చేసి ఏదో చేయాలని అనుకోవచ్చు, నా మీద ఇటువంటి వ్యాఖ్యలు చేపించి శునకానందం పొందొచ్చు టెంపరీగా, కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు. ఖచ్చితంగా అది మీకు తిరిగి కొట్టే సమయం వస్తుంది. ఒకటి, కేసీఆర్ గారు నాకు తండ్రి. వారికి నేను అంతరంగికంగా రాసినటువంటి ఉత్తరాన్ని బయటపెట్టి మొత్తం పార్టీలో జరుగుతున్న అంశాలన్నీ బహిర్గతం చేసింది ఎవరు? ఆ అంశాలన్నీ బహిర్గతం చేసి
నన్ను మాట్లాడడానికి ఫోర్స్ చేసి ఇప్పుడు మళ్ళీ దాని చుట్టూ ఇట్లాంటి డ్రామాలు ఆడుతున్నటువంటి వాళ్ళు ఎవరు ప్రజలకు కూడా తెలుస్తుంది తప్పకుండా. కానీ ఒక మన పార్టీకి సంబంధం లేని బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి చేత మన పార్టీ నాయకులే ఊతమిచ్చి నా మీద ఆ వ్యాఖ్యలు చేయించారనడానికి నా దగ్గర వందలాది ఆధారాలు ఉన్నాయి. ఖచ్చితంగా అది టైం వచ్చినప్పుడు బయటపడుతుంది, ప్రజలకు కూడా అర్థమవుతుంది. కవిత ఆరోపణలు జగదీష్ రెడ్డి తోసిపుచ్చారు. తాను కేసీఆర్, కేటీఆర్తో కవిత గురించి ఎప్పుడూ చర్చించలేదని, తన సమావేశాలు వ్యవసాయ సమస్యలపైనే కేంద్రీకృతమై ఉన్నాయని కూడా చెప్పారు. కవిత తన తెలంగాణ ఉద్యమ పాత్రపై చేసిన వ్యాఖ్యలు సర్కాస్టిక్గా తీసుకుంటూ ఆమె జ్ఞానానికి జోహార్లు అర్పించారు. కవిత గారికి సంబంధించిన ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేసినప్పుడు నేను ఒకటే మాట చెప్పిన, మేము కేసీఆర్ గారు మేము కలుసుకున్నప్పుడు, కేటీఆర్ గారు మేము కలుసుకున్నప్పుడు మేము ఎప్పుడూ వారి గురించి చర్చ చేయలేదు. మేము చర్చ చేయని విషయం గురించి మీరు అడిగితే ఉపయోగం లేదు, ఒక నిమిషం కూడా సమయం వేస్ట్ అని చెప్పినాను. ఓకే, దానికి సంబంధించి ఇవాళ కవిత గారు ఏదో నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి ఇతర విషయాలకు సంబంధించి మాట్లాడినట్టుగా నా దృష్టికి వచ్చింది. నేనేమంటున్నా, నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి వారికి ఉన్న జ్ఞానానికి నా జోహార్లు. ఇక వారు ఉపయోగించిన కొన్ని పదాలు ఈ మధ్యకాలంలో పదే పదే రేవంత్ రెడ్డి గారు, రాధాకృష్ణ గారు ఎవరైతే కేసీఆర్ శత్రువులు, అడుగడుగున కేసీఆర్ పైన విషం కక్కుతున్న వాళ్ళు ఎవరైతే నా గురించి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారో అవే వ్యాఖ్యల్ని తిరిగి వల్లవేసే ప్రయత్నం చేసినందుకు ఆమెకు నా సానుభూతిని తెలియజేస్తాను. నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి వారికి ఉన్న జ్ఞానం గది, వారి జ్ఞానానికి నా జోహార్లు. నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి వారికి ఉన్న జ్ఞానం గదే అని చెప్పి నేను భావిస్తాను. ఇప్పుడు ఈ వివాదం బీఆర్ఎస్లో కేసీఆర్, కేటీఆర్ వైఖరిపై ప్రశ్నలు లేవనెత్తింది. జగదీష్ రెడ్డి కేసీఆర్కు సన్నిహితుడు. ఆయన కష్ట సమయాల్లో నీడలా వెన్నంటి ఉన్న నాయకుడు. కవిత విమర్శలు ఒక విధంగా కేసీఆర్ నాయకత్వంపైనే పరోక్షంగా ప్రశ్నలు లేవనెత్తినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కవిత తన తండ్రి కేసీఆర్ను దేవుడు అని పిలిచినప్పటికీ ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయని, పార్టీలో కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించడం గమనార్హం. కేసీఆర్, కేటీఆర్ ఈ వివాదంపై ఇంతవరకు బహిరంగంగా స్పందించలేదు. కవిత తన సోదరుడు కేటీఆర్పై పరోక్షంగా విమర్శలు చేసిన నేపథ్యంలో కేసీఆర్ తన కూతురి వైపు నిలబడతారా, లేక జగదీష్ రెడ్డి వంటి విధేయ నాయకుడిని సమర్థిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేటీఆర్ పార్టీలో క్రమశిక్షణ అవసరమని, అంతర్గత విభేదాలు బహిరంగంగా చర్చించకూడదని సూచనప్రాయంగా చెప్పారు. ఇది కవిత వైఖరిని పరోక్షంగా విమర్శించినట్లు కనిపిస్తోంది. కవిత తన సొంత సంస్థ అయిన తెలంగాణ జాగృతి ద్వారా సామాజిక న్యాయం, బీసీ రిజర్వేషన్ల వంటి అంశాలపై పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పార్టీలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని చూస్తున్నారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అయితే ఆమె విమర్శలు, ముఖ్యంగా జగదీష్ రెడ్డిపై చేసిన లిల్లీఫుట్ వ్యాఖ్యలు పార్టీలో విభజనను మరింత లోతుగా చేసే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. బీఆర్ఎస్లో కవిత, జగదీష్ రెడ్డి మధ్య జరుగుతున్న ఈ వివాదం మధ్య పార్టీ భవిష్యత్తు, కేసీఆర్ నాయకత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కేసీఆర్, కేటీఆర్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కన్న కూతురు కవిత వైపు నిలబడతారా, లేక విధేయ నాయకుడు జగదీష్ రెడ్డిని సమర్థిస్తారా అనేది బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే కీలక అంశంగా మారనుంది.